నావికాదళ పౌర ఉద్యోగుల సంఘం ట్రెజరర్ సురేష్ అకాల మరణం పట్ల విశాఖపట్నంలోని మెటీరియల్ ఆర్గనైజేషన్లో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ యూనియన్ల నాయకులు, ప్రతినిధులు ఆయన నిస్వార్థ సేవలను, కార్మికుల పట్ల చూపిన అంకిత భావాన్ని స్మరించుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సాగర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సురేష్ గారిని అడగాలి. రాజేష్ గారు ఏదైనా పని చేయాలంటే సురేష్ గారితో చేయాలి. ఒక కృష్ణార్జులు అనుకోండి, రామలక్ష్మణ్ అనుకోండి, అలా ఉండేది వాళ్ళు. ఈరోజు ఆయన లేకపోవడం మాకెంత లోటో వాళ్ళకు కూడా అంతకన్నా ఎక్కువ లోటు అని భావిస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొదటగా మా ఐహెచ్ఎంఎస్ తరఫున వస్తువులో ఉన్నటువంటి మోహన్ గారిని నివాళులర్పి 2 నిమిషాలు మాట్లాడాల్సిందో. అటువంటి కార్మిక సోదరులకి, అదేవిధంగా వర్క్ మెంబర్స్కి, ఆల్ యూనియన్ మెంబర్స్కి వచ్చి ఆయనకి నివాళులర్పించి ప్రతి ఒక్కరికి చెప్తున్నట్లయితే, ఆయనతో నాకున్న సంబంధం ఏంటంటే, రీసెంట్గా ఏదైతే ఆయన సండే చనిపోవడం జరిగింది, అటు శుక్రవారం నైటు ఆయన మాకు పార్టీ ఇవ్వడం, మేము బయట ఆయనతో డిన్నర్ చేసుకున్న తర్వాత నేను